ఒక తండ్రి తన పిల్లవాడికి గొర్రెలు అప్పచెప్పి గొర్రెల్ని కాయమని చెప్పి వెళ్ళాడు. తన పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. పిల్లవాడు ఈ గొర్రెలు కాస్తూ ఉన్నాడు. తనకి ప్రతిరోజు చేసే పని ఒకటే అని చాలా బోరుగా ఫీల్ అయ్యాడు. అందువలన అతను ఒకరోజు ఒక ఆలోచన చేశాడు. అరే, పులి రాకపోయినా సరే వచ్చిందని చెప్దాం అని అనుకున్నాడు. తండ్రి చక్కగా పొలంలో పని చేసుకుంటూ ఉంటే ఈ పిల్లవాడు ఒక్కసారిగా పులి 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 అని అన్నాడు. వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఏది పులి అంటే లేదు, పులి పారిపోయింది, రాలేదు అని అన్నాడు. మళ్ళీ తండ్రి వెళ్ళి పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఈసారి మళ్ళీ పిల్లవాడు నాన్న పులి అని అన్నాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి. ఈసారి ఏదిరా పులి అని అనగానే పులి లేదు గిలి లేదు అని వెళ్ళిపోయాడు. సరే సరే కానీ ఈసారి నిజంగానే వచ్చింది పులి. ఈసారి నిజంగానే వచ్చింది పులి. గొర్రెల్ని తీసుకొని పరిగెత్తింది. చక్కగా తిని పారిపోయింది. ఒక గొర్రెని సంకన వేసుకొని వెళ్ళిపోయింది. ఇలా ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకూడదు అని తన తండ్రి తన పిల్లవాడికి చెప్పాడు. సరే నాన్న, ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్నాడు.